అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మెగా అభిమానులు, పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఓజీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా దాన్ని వైరల్ చేసి పడేస్తున్నారు. దాని మీద డిస్కషన్ పెడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ ఓజీ తప్ప మరొక జపము జపించడం లేదు మెగా అభిమానులు, పవన్ అభిమానులు. అయితే మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఒక బిగ్ అప్డేటు, ఒక తీపి వార్త, మెగా అభిమానుల్ని, పవన్ అభిమానుల్ని ఉత్సాహపరిచే ఒక తీయటి కబురు, తీయటి వార్త మీ ముందుకి నేను తీసుకురావడం అయితే జరిగింది. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ అబ్బా, ప్రతిసారి చెప్తున్నా, ఈసారి కూడా చెప్తున్నా, ఏమనుకోబాకండి. నా రిక్వెస్ట్ మాత్రమే, ఆర్డర్ కాదు. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి మరింత ఉత్సాహం వస్తుంది, మరింత ఊపు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం ఓజీకి సంబంధించిన చాలా విషయాల గురించి మనం అప్డేట్ చేసుకున్నాం. కానీ ఎన్ని మాట్లాడుకున్నా, మనకి ఎంత ఊపిచ్చే అప్డేట్ ఇచ్చినా కానీ ఒకే ఒక అప్డేట్ కోసం మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. అదే మన ఓజీ ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ అయితే డివివి దానయ్య గారు ఇవ్వడం అయితే జరిగింది. ఈ ట్రైలరు 21వ తేదీ ఉదయం 10:08 ఈ ఓజీ ట్రైలరు రిలీజ్ చేయబోతున్నారు. ఇది విన్న తర్వాత, ఇది చూసిన తర్వాత, ఈ అప్డేట్ నేను చూసిన తర్వాత నాకు నరాల్లో రక్తం మరిగిపోయింది. నాకు గూస్ బంప్స్, అంటే రోమాలు నిక్కబడుచేయటం కదా, అలాంటి ఒక తీయటి కబురు ఈ మూవీ టీం నాకైతే ఇవ్వడం అయితే జరిగింది. నాకు కాదు, మనకి. అంటే చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్నాం మనం, ఓజీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందని. 15వ తేదీ వస్తుంది అన్నారు, ఆ రోజు రాలా. 18 ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అనుకున్నాం, అది కూడా ఇవ్వాల. సరే, ఇంకెప్పుడు ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఉత్సాహంతో ఉన్నాం, ఊపుతో ఉన్నాం. అలాంటి ఒక ఊపికి, అలాంటి ఉత్సాహానికి మరింతగా బలపరచడానికి అంటే 21వ తేదీ శనివారం రోజు ఉదయం 10:05 ఈ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అభిమానులు ఎవరైతే ఉన్నారో, మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిద్ధంగా అండి. థియేటర్ని తగలబెట్టేద్దాం, బాక్స్ ఆఫీస్ తగలబెట్టేద్దాం, స్క్రీన్ ని తగలబెట్టదాం, కోద్దాం. ఏదైతే సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ అవుతుందో ఆ రోజున థియేటర్ ని తగలబెట్టేద్దాం, కోత మొదలు పెడదాము. దానికంటే ముందుగానే ట్రైలర్ వస్తే, ట్రైలర్ 21వ తేదీ వస్తుంది కదా, అప్పటి నుంచే మెగా అభిమానులు ఒక పండగ వాతావరణం నెలకొల్పుతోంది. ఒక పండగ చేసుకుంటారు. ఒక పండగ వస్తే జనాలు ఎంతైతే ఆనందపడతారో, అలాగా ఓజీ ట్రైలర్ వస్తే మెగా అభిమానులు, పవన్ అభిమానులు కూడా అంతే ఉత్సాహంతో, అంతే ఊపుతో, అంతే సంతోషంతో ఎగిరి గంతేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం, మెగా హీరోలు అంటే అంత పిచ్చి అనమాట. మెగా అభిమానులకి, పవన్ అభిమానులకి మా హీరో సినిమా వస్తుంది కాబట్టి మేము ఉత్సాహంతో ఉంటాము, మేము థియేటర్కి వెళ్తాము. అది టికెటా 1000 రూపాయలు ఉన్నాయి, 2000 ఉన్నాయి, 3000 ఉన్నాయి, ఎంతనే కానీ ఐ డోంట్ కేర్. ఎంత పెట్టినా సరే మేము సినిమా కొంటాము, మేము సినిమాకి వస్తాము. ఈ ఓజీ సినిమా చాలా రికార్డులు సృష్టించింది. ఇంతవరకు ఇండియన్ సినిమా సృష్టించని రికార్డు ఒక ఓజీ మాత్రమే సొంతం. ఇది ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు టికెట్ కొన్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ ఓజీ సినిమా మీద ఎంత పిచ్చిగా ఉన్నారో, ఎంత ప్రేమతో ఉన్నారో, ఎంత వెర్రితో ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక టికెట్ 5 లక్షలు పెట్టి కొన్నారంటే అది మామూలు అభిమానం కాదు. అది ఏ హీరోకి దక్కని ఒక అభిమానం. మనం 150 రూపాయలు, 200 పెట్టి సినిమాకి పోవాలంటే మనం చాలా కష్టపడతాం, చాలా ఇబ్బంది ఫీల్ అవుతాం. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మాత్రం అది 5,000 ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి, 2000 ఉన్నాయి, ఎంతైనా ఉన్నా సరే మేము సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తాం, మాకు పండగ. సో అలాంటి ఒక వాతావరణం ఓజీ సినిమా క్రియేట్ చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, 25వ తేదీ అలాగే 21వ తేదీ ఈ 2 రోజులు థియేటర్ మాత్రం దద్దరిల్లిపోద్ది, థియేటర్ పగిలిపోద్ది. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కదా 25వ తేదీ, ఆ రోజున మాత్రం స్క్రీన్ చినిగిపోద్ది, స్క్రీన్ తగలబడిపోద్ది, బాక్స్ ఆఫీస్ తగలబడిపోద్ది, బాక్సులు బద్దలైపోతాయి.
థియేటర్ తగలబడిపోద్ది, అలా ఉంటుందన్నమాట అభిమానం. సో ట్రైలరు వచ్చేస్తుంది 21వ తేదీ ఉదయం 10:08 శనివారం రోజు ఈ ట్రైలర్ని మన ముందుకు రానున్నారు. ఈ ట్రైలర్ కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఈ సినిమాని మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారు, ట్రైలర్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.